ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని ఘన విజయం సాధించడానికి తోడ్పడ్డారు. పల్నాడు ప్రజలు చూపిన అభిమానమేనని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇది ప్రజా విజయమని అన్నారు. చారిత్రాత్మక విజయమని తెలిపారు. తన గెలుపుకు కారణమైన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇది ప్రజా విజయం. ఈరోజు దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో. మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ 1 గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు. అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని 30,600 30,767 ఓట్లు, భారీ మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ వినుకొండ చరిత్రలో కొత్త మెజార్టీ ఇచ్చారు. మరి ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వినుకొండలో 5 సార్లు పోటీ